హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ లాజిక్కి ప్లేస్ లేదు, మొత్తం మ్యాజిక్కే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే వీకెండ్ స్టార్ట్ అయింది. వీకెండ్ అంటే మా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళకి గుర్తొచ్చే ఏకైక విషయం క్రికెట్. ఆఫీస్ కానీ టైంకి వెళ్తాం లేదు తెలియదు, కానీ క్రికెట్ అంటే మాత్రం టైంకి లేచి షార్ప్గా గ్రౌండ్కి ఉంటాం. అది మా టాలెంట్. మీ గ్యాంగ్లో అంటే ఎవరో ఒకరు ఉంటే ఉంటారు కదా, మెన్షన్ చేశాను కమెంట్లో. చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇలా ఉన్నా మీరు ఇలా ఎలా అయ్యారు? ఇలా తింటే అయ్యారు. డిప్లొమాలో ఇలా ఉన్నా ఆల్రెడీ, ఇప్పుడు ఇలా ఎలా అయ్యాడు? సో ఇప్పటికే మీకు ఈ వ్లాగ్ దేని గురించి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మా కాంకరర్స్ క్రికెట్ క్లబ్కి 150th మ్యాచ్ అన్నమాట. ఆ సందర్భంగా ఒక ఇంటర్నల్ మ్యాచ్ ప్లాన్ చేసుకున్నాం. మేము మొత్తం అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరం వచ్చి 2 టీమ్స్గా డివైడ్ అయిపోయాం. చాలామంది రావాల్సింది, అందరూ అవైలబిలిటీ లేరు. సో ఉన్న వాళ్ళతోనే డివైడ్ చేసుకుని మ్యాచ్ స్టార్ట్ చేసాం. మా క్యాప్టెన్ ఏదో స్పీచ్ ఇస్తున్నారు. Congratulations everyone, each and everyone, because it's a wonderful journey of 149 matches and now we are into 150th match. It's not a small number actually. Because from now on, after when we are going to celebrate the next internal match for 175, so we are going to calculate the leaderboard from now. Again, for that particular 25 matches we are calculating, because many new players are there who are there in the even in the top places, but after 5-6 positions they are playing better actually, good, not better actually, good. So even they are more deserve for the trophies or. సో 150th మ్యాచ్ కాబట్టి చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నాం. ఇలా కేక్ ఆర్డర్ ఇచ్చుకొని, ఆ కేక్ చూడండి మంచిగా మా లోగో, హెల్మెట్ అన్నీ ఇచ్చారు. మా క్యాప్టెన్ వచ్చాడు కేక్ చెక్ చేయడానికి, షేక్ అయిందో లేదో అని. ఓకే అంతా కరెక్ట్గా ఉంది, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇద్దరు వాళ్ళకి పెట్టండి. సీనియర్ పేసర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ క్యాచ్ స్టాపర్. అది కంపల్సరీ వచ్చారు, రికార్డ్ చేస్తాను అన్ని. బెస్ట్ ఉరకలేనుడు. కేక్ బాగుంది గైస్. థ్యాంక్స్ టు మదర్ అన్న, కిషోర్ అన్న ఫర్ బ్రింగింగ్ ద డిలిషియస్ కేక్. థ్యాంక్ యూ. సో గైస్, కేక్ కటింగ్ బిజీలో మేముంటే మా క్యాప్టెన్లు ఇద్దరు పక్కెళ్ళి టాస్ వేసుకున్నారు. టాస్ మేమే గెలిచాం. టాస్ గెలిస్తే ఏం చేయాలి? బ్యాటింగ్ తీసుకోవాలి. అది గోల్డెన్ రూల్. మేము కూడా అదే రూల్ పాటించాం, బ్యాటింగ్ తీసుకున్నాం. మరి కట్ చేస్తే మా క్యాప్టెన్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో టాస్ విన్ బ్యాటింగ్ తీసుకున్నాము. మనకు తెలుసు మన టీం డిఫెండింగ్లో స్ట్రాంగ్ ఉన్నాము ప్రతిసారి. ఇక్కడ డిఫెండ్ చేద్దాం. 50 ఓవర్స్ మ్యాచ్, 2 innings, 30+20. సో 30 ఓవర్స్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ కంప్లీట్ చేయడానికి వెనకమాల ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు అని మాత్రం మీరు ఫాస్ట్ ఆడాల్సిన అవసరం ఏం లేదు. పవర్ ప్లేలో బాల్ టు బాల్ వచ్చినా చాలు. పవర్ ప్లే ఇంకా తక్కువ వచ్చినా పర్లేదు, 5 కాడికి వచ్చినా చాలు. హలో, హాయ్. సో గైస్, కృష్ణకాంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఫీల్డింగ్ అంటే ఫీలింగ్ తీసుకున్నాడు. అంటే చెప్పాలి బ్రో. టిఫిన్ వచ్చింది, తీసుకున్నాము. వెంకీ, వామప్ చేయండి అంతే ఇంకా అన్న. వామప్ చేయన్న కిషోర్ అన్న. స్కిప్పింగ్ ఆడతావు వామప్ చేయమంటే? అది కూడా వామప్ తెలీదు. సో మనం స్ట్రాంగ్గా ఉన్నాం బౌలింగ్లో. బ్యాటింగ్ మాత్రం జాగ్రత్తగా ఆడండి, స్లోగా ఆడండి పర్లేదు. అండ్ 3-1 కాంకర్స్. ఎవరు కాల్ చేస్తారు? ఓకే, మన కాల్ ఆఫ్ 3-2-1 చిటికలే. మా క్యాప్టెన్ ఇచ్చిన మోటివేషన్తో కొట్టి పడేద్దాం వెళ్ళాం, కానీ కొట్టించుకొచ్చాం. ఏదో మా స్కోర్ బోర్డు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో అలాగా మా ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసాం. సరే అయింది ఏదో అయింది అనుకుని మ్యాచ్ త్వరగా అయిపోయింది కాబట్టి ఇంకో 20 ఓవర్స్ మ్యాచ్ ఆడదాం అనుకున్నాం. అంతలో లంచ్ టైం అయింది. హైలైట్ ఏంటంటే ఈరోజు మాకు లంచ్ మా ఫ్రెండ్ చంద్రబ్రో ట్రీట్ ఇచ్చాడు.
ఎందుకంటే మా ఫ్రెండ్కి పాప పుట్టింది. కష్టపడి ఫుడ్ మొత్తం చేయించి మా అందరి కోసం తీసుకొచ్చాడు. ఫుడ్ మాత్రం ఆహా, మసాలా రైసు, పెప్పర్ చికెను, చికెన్ గ్రేవీ, వైట్ రైసు, రసము, రైతా, ఏ మాటగా ఆ మాటగా రసం మాత్రం అద్దరిపోయింది అసలు. కానీ అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయినాను. చేయాల్సింది. ఫస్ట్ మ్యాచ్ బిస్కెట్ అయింది కదా, ఆ లో మూడ్లో ఉండిపోయాం. ఇంకా లంచ్ అయ్యాక ఒక 20 అవర్స్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అనుకున్నట్టే మ్యాచ్ స్టార్ట్ చేసాం. ఈసారి కూడా బ్యాటింగ్ వచ్చింది. ఈసారి నాకు గెలవాలని పట్టుదలగా ఆడాం. ఏమైందో ఒకసారి మా స్కోర్ బోర్డు చూడండి. ఇది కూడా పీకింది. సర్లే, ఇంకా మా ప్లేయర్స్ ఈరోజు ఎవరు ఫామ్లో లేరు అనుకుని స్పోర్టివ్గా తీసుకున్నాం. అంతేగా ఓడిపోయామని మాకేం బాధ లేదు. బికాస్ వీఆర్ స్పోర్ట్స్ పర్సన్స్. క్రికెట్ అన్నాక గెలిపోవటములు కామని, అన్ని స్పోర్టివ్గా తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. అదే గేమ్. 150 మ్యాచెస్ జస్ట్ గేమ్ కాదు, మా జ్ఞాపకాలు, నవ్వులు అన్నీ. మా లీడర్ బోర్డులో టాప్లో ఉన్న బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఫీల్డర్స్ అందరికీ మేము అవార్డులు ఇచ్చి మోటివేట్ చేసాం నెక్స్ట్ ఇంకా బాగా ఆడాలని. దాంతోపాటు 150th మ్యాచ్లో ఆడిన ప్లేయర్స్కి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అన్నీ ఇచ్చాం. వాళ్ళందరూ కప్పులు గెలుచుకున్నారు, మేము యాజ్ యూజువల్ గుండెకాయలు గెలుచుకున్నాం. దట్స్ ఓకే. ఇంకా ఈసారి వ్లాగ్ అయితే కొంచెం చిన్నదే, కానీ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొంచెం ఎక్కువ ఫన్తో మేము ముందు ఉంటాను. రూపీ సైనింగ్ ఆఫ్.